నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. అమ్మ నవమాసాలు మోసి మరో శిశువుకు జన్మనిచ్చే మాతృమూర్తి. గర్భాన్ని జాగ్రత్తగా కంటి పాపలా కాపాడి బిడ్డను ఈ లోకంలోకి తీసుకొచ్చే జనని. మాతృత్వాన్ని మన సంస్కృతిలో దైవత్వంగా భావిస్తారు. గర్భంతో ఉన్న స్త్రీని భూమితో పోలుస్తారు. మన పురాణాలు కూడా మహిళ జీవితంలో గర్భం ధరించిన స్త్రీని అద్భుతంగా వర్ణించాయి. భర్త, పుట్టింటి వాళ్ళు కూడా గర్భిణీగా ఉన్న స్త్రీ కోరికలు తీర్చటం తమ విధిగా భావించేవారు. భద్రంగా, అపురూపంగా చూసుకుంటారు. కానీ మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం గర్భిణీగా ఉన్న స్త్రీల జీవనశైలిలో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మంచం దిగ్గకుండా సేవలు చేయించుకున్న స్త్రీ ఆధునికంగా అనేక ఒత్తిడుల్ని ఎదుర్కొంటూ కష్ట నష్టాల్ని భరిస్తూ గర్భాన్ని మోస్తుంది. చివరకు జన్మనిచ్చే సమయంలో ప్రాణాపాయ స్థితిని తెచ్చుకుంటుంది. నేటి మహిళలు గర్భం ధరించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు శ్రావణి. మరి తనకి ఎలాంటి లుక్ కావాలో తన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రావణి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? స్టూడెంట్. వెరీ గుడ్. సో మా ప్రోగ్రామ్ కి కాల్ చేశారు కదా, మీకు ఎలాంటి లుక్ కావాలి? పార్టీ వేర్ లుక్ కావాలి. పార్టీ వేర్ లుక్. ఓకే, పార్టీ వేర్ లుక్ ఎందుకు కావాలనుకుంటున్నారు? వీకెండ్ లో మాది రిలేటివ్స్ రిసెప్షన్ ఉంది, దానికోసం కొంచెం స్పెషల్ గా రెడీ అవ్వాలి అని చెప్పి పార్టీ వేర్. ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు అండ్ గెట్ టుగెదర్స్ అయినప్పుడు మనమే స్పెషల్ గా ఉండాలని అందరూ అనుకుంటారు. సో మీరు కూడా అలాగే అనుకుంటున్నారు. ఓకే శ్రావణి, చూడడానికి నార్మల్ గా మీరు సెమీ ట్రెడిషనల్ లో ఉన్నారు. నార్మల్ కాటన్ డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకొని నార్మల్ అమ్మాయిలు ఎలా ఉంటారో అలా ఉన్నారన్నమాట. చాలా రఫ్ లుక్ గా. సో మీకు స్పెషల్ లుక్ కావాలి. సో మీ లుక్ కోసం మనం వచ్చేసాము దిల్సుఖ్ నగర్ లో ఉంటున్న ఇందిరా అగర్వాల్ బ్యూటీ పార్లర్ కి. సో మనతో పాటు ఉన్నారు ఇందిరా అగర్వాల్ బ్యూటీ ఎక్స్పర్ట్ అనమాట. సో నీకు ఎలాంటి హెయిర్ స్టైల్, ఎలాంటి మేకప్, ఎలాంటి కాస్ట్యూమ్ వేస్తే నీకు పర్ఫెక్ట్ లుక్ వస్తుందో, నువ్వు అనుకున్న లుక్ వస్తుందో లేదో ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే ఇందిరా గారు. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను కూడా చాలా బాగున్నానండి. తన పేరు శ్రావణి. హాయ్ శ్రావణి. తన స్టూడెంట్, అంబర్పేట నుంచి వచ్చారనమాట. మన ప్రోగ్రామ్ కి కాల్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తో రిసెప్షన్ ఉంది. యాక్చువల్లీ స్పెషల్ గా కనిపించాలనుకుంటున్నారు. సో డిఫరెంట్ లుక్ కావాలి పార్టీ వేర్ లో అని అన్నారు. సో తనకి ఎలాంటి మేకప్, ఎలాంటి హెయిర్ స్టైల్, ఎలాంటి కాస్ట్యూమ్ వేస్తే బాగుంటుంది, తను అనుకున్న లుక్ ఎలా వస్తుంది, మీరు కొంచెం సజెస్ట్ చేస్తారు? యా షూర్. హాయ్ శ్రావణి, హౌ ఆర్ యూ? యా ఫైన్. సో శ్రావణి ఫీచర్స్ ఆర్ చాలా మంచి ఉన్నాయి. బట్ ఓన్లీ ద ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ అండి. కొద్దిగా పింపుల్స్ అండ్ అన్ఈవెన్ స్కిన్ ఉన్నాయి. సో అది మేమే కొద్దిగా మేకప్ మాకు దానిపైన మీన్స్ వర్క్ చేయడానికి ఉన్నాయి. వాళ్ళ స్కిన్ ఈవెన్ టోన్ వలన మళ్ళీ ఇది ఓపెన్ పోర్స్ ఉన్నాయి కదా, దానికి కొద్దిగా కవర్ చేయాలన్నా, అది మేకప్ గురించి అంటే అట్లా చేద్దాం. అండ్ అబౌట్ హెయిర్, హర్ డ్రెస్ ఈజ్ లాంగ్ గౌన్ ఉన్నాయండి. తో గౌన్ ప్రకారం ఇంకా హైట్ చాలా మంచి ఉన్నాయి. తో స్టైలిష్ గా లో బర్న్ ఇస్తే చాలా మంచి కనిపిస్తాయి. ఇప్పుడు దీపికా పాదుకోన్ అండ్ కరీనా కపూర్ ఇట్లా స్టైల్ గా లో బర్న్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉన్నాయి. అది ఇచ్చేద్దాం. తో లుక్ చాలా చేంజ్ అయిపోతుంది. ఓకే, సో శ్రావణి చూడగానే తనకు ఒక డిఫరెంట్ లుక్ కావాలి అనగానే మీ మైండ్ లో అన్ని వచ్చేసాయి. ఎలాంటి మేకప్, ఎలాంటి హెయిర్ స్టైల్, ఎలాంటి డ్రెస్ వేయాలి అనేది. సో ఆల్రెడీ మీకు ప్లాన్ ఉంది కాబట్టి మరి అమలు పరుస్తారా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఇందిరా గారు, శ్రావణి రెడీగా ఉంది తన న్యూ లుక్ కోసం. మరి ఫస్ట్ ఏం చేయబోతున్నారు? ఫస్ట్ శ్రావణి బ్యాటీ నుంచి వచ్చిన అన్ని పొల్యూషన్, డస్ట్ ఉన్నాయి. సో ఫస్ట్ వాళ్ళకి క్లిన్జింగ్, అన్ని డస్ట్ క్లీన్ చేయడానికి క్లిన్జింగ్ చేస్తాం. మళ్ళీ వాళ్ళ పోర్స్ ఓపెన్ ఉన్నాయి. సో క్లిన్జింగ్ చేసిన తర్వాత కంపల్సరీ టోనింగ్ అవసరం, ఎస్పెషలీ ఫర్ ద ఆయిలీ స్కిన్ అండ్ ద ఓపెన్ పోర్ స్కిన్ వాళ్ళకి. అండ్ యాక్చువల్లీ మాయిశ్చరైజర్ చేయాలన్నా, బట్ హర్ స్కిన్ ఈజ్ ఆల్రెడీ వెరీ ఆయిలీ. సో వాళ్ళకి మాయిశ్చరైజర్ అవసరం లేదు. యాక్చువల్లీ పెట్టాలన్నా, బట్ అది మాయిశ్చరైజర్ వేరే ఉంటుంది. దట్ ఈస్ లోషన్ బేస్ మాయిశ్చరైజర్ యూ కెన్ యూస్. అండ్ ఆఫ్టర్ దట్ బేస్ అన్ఈవెన్ టోన్ అండ్ పింపుల్స్ కవర్ చేసి కాంపాక్ట్ తో ఫస్ట్ బేస్ క్లీన్ కంప్లీట్ చేస్తాం. ఓకే, సో మరి స్టార్ట్ చేస్తారా? యా షూర్.
అనుష ఇప్పుడు బేస్ కంప్లీట్ అయింది. బేస్ కంప్లీట్ చేస్తారా? వావ్ Yeah. అండి, సీరియస్లీ చాలా బాగుంది. యాక్చువల్లీ తను వచ్చినప్పుడు పింపుల్ మార్క్స్ అవన్నీ పింపుల్స్ Yeah, కనిపించేది. ఈ బేస్ తో మొత్తం కవర్ అయింది. అని స్కిన్ కూడా మొత్తం కూడా స్ట్రైట్ Yeah. అయిపోయి కొంచెం ఫేర్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఐ మేకప్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఐ మేకప్ లో ఏమేమి యూస్ చేయబోతున్నారు? ఐ మేకప్ అంటే వాళ్ళ డ్రెస్ ప్రకారం ఇప్పుడు డ్రెస్ గోల్డెన్ అండ్ రెడ్ ఉన్నాయి. Okay. సో గోల్డ్, రెడ్, స్మోకీ అన్ని కొద్దిగా డిఫరెంట్ ఎఫెక్ట్ ఇచ్చి వాళ్ళకి కొద్దిగా ఐబ్రోస్ కరెక్ట్ గా షేప్ ఇచ్చి మస్కరా, లైనర్, కాజల్ అన్ని చేసి ఐ మేకప్ కంప్లీట్ చేస్తాం. ఓకే, ఐస్ ని హైలైట్ చేయబోతున్నారు Yeah, అన్నమాట. yeah. మరి స్టార్ట్ చేస్తారా? షూర్. అనుష ఇప్పుడు ఐ మేకప్ కూడా కంప్లీట్ అయింది. ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది ఇందిరా గారు. సీరియస్లీ చాలా చాలా బాగుందండి. నార్మల్గా ఫస్ట్ చూసినప్పుడు నార్మల్ ఐస్ ఉన్నాయి, బట్ మీరు ఐ మేకప్ చేయడం వల్ల ఐస్ చాలా పెద్దగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఐలైనర్ కానీ, మస్కరా కానీ, కాజల్ కానీ, ఐ షేడ్, సీరియస్లీ ఐ షేడ్ గురించి అయితే సీరియస్లీ పొగడాల్సిందే. ఆ 3 కలర్స్ వచ్చాయి, బట్ 3 కలర్స్ ఒకదానికి ఒకటి మిక్స్ అయిపోయి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు బ్లష్ ఆన్ అండ్ లిప్ కలర్ పెట్టాలి. సో లిప్ మేకప్ స్టార్ట్ చేస్తారా? అనుష ఇప్పుడు మేకప్ కంప్లీట్ అయింది. ఓకే, ఫేస్ మేకప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. స్కిన్ టోన్ తగ్గట్టు బేస్ వేశారు, ఐ మేకప్, లిప్ కలర్, బ్లష్ ఆన్, పర్ఫెక్ట్గా ఉంది. సీరియస్లీ ఫేస్కి కరెక్ట్గా సెట్ అయిపోయిందండి. చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ హెయిర్ స్టైల్ చేస్తాం. హెయిర్ స్టైల్ ఎలా ఉండబోతుంది? యా, సో నెక్స్ట్ వాళ్ళకి నేను చెప్పినా కదా ముందు కొద్దిగా లోవర్ మెస్సీ బన్ ఇచ్చేసి. ఓకే ఓకే, కొంచెం లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి. యా, ఓకే ఫైన్, మరి స్టార్ట్ చేస్తారండి? యా. అనుష ఇప్పుడు హెయిర్ స్టైల్ మేకప్ అన్ని కంప్లీట్ అయింది. ఓకే, హెయిర్ స్టైల్ మేకప్ కంప్లీట్ అయిపోయింది. హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉందండి. సీరియస్లీ నార్మల్గా స్టార్టింగ్లో చూసినప్పుడు అణిగిపోయింది. ఇప్పుడు బాగా వాల్యూమ్ ఉన్నట్టు హెయిర్ని మొత్తం బంప్ చేశారు. అండ్ హెయిర్లో కూడా కొన్ని స్టిక్కర్స్ ఏవో అతికించినట్టున్నారు. చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి. లాంగ్ హెయిర్ కూడా మొత్తం పెట్టి మెస్సీ బంద్ చేసేసారా? వెరీ నైస్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ తిన ఫేస్ కి కరెక్ట్ గా సెట్ అయింది. చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ డ్రెస్ చేంజ్ అండి. సో డ్రెస్ చేంజ్ కి రెడీ వస్తామని డ్రెస్ చేంజ్. అనుష ఇప్పుడు కంప్లీట్ మేక్ ఓవర్ అయింది. మీరు అనుకున్న లుక్ వచ్చిన? వావ్, సీరియస్లీ ఇంద్ర గారు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. శ్రావణి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నార్మల్ గర్ల్, కాలేజ్ గోయింగ్ గర్ల్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. బట్ ఇప్పుడు ఆ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ మేకప్ కరెక్ట్ గా సెట్ అయింది. అండ్ ఈ ఫ్రాక్ లో సీరియస్లీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది శ్రావణి. సో మేము అనుకున్న లుక్ అయితే వచ్చేసిందండి. ఇఫ్ యూఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, హ్యాపీ కదా? సో తను కూడా హ్యాపీగా ఉంది అండ్ నేను కూడా హ్యాపీగా ఉన్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంత మంచి లుక్ తినకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే శ్రావణి, నీ లుక్ చూసుకున్నావా? చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, గార్జియస్గా ఉన్నావు. సీరియస్లీ నిజంగా మీ ఫ్యామిలీ రిసెప్షన్ అన్నావు కదా, వెళ్తే నిజంగా నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతావు అనమాట. నీ హెయిర్ స్టైల్ కరెక్ట్గా సెట్ అయింది. అండ్ నువ్వు స్టార్టింగ్లో వచ్చినప్పుడు చూసుకున్నావు నీ లుక్ ఎలా ఉండేదో, నార్మల్లీ ఆర్డినరీ అమ్మాయిలాగా ఉన్నావు. ఇప్పుడు ఒక ప్రిన్సెస్ లాగా ఉన్నావు అనమాట. మేకప్తో కానీ, హెయిర్ స్టైల్తో కానీ, ఈ గౌన్తో కానీ సీరియస్లీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో ఈ స్టైల్ ఇలాగే క్యారీ ఆన్ చేస్తావా? ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మొత్తానికి బాగా నచ్చింది అనమాట. చాలా నచ్చింది, చాలా హ్యాపీ. ఓకే, సో చూసారు కదా సకలు, శ్రావణి తన న్యూ లుక్ చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు కూడా డిఫరెంట్ లుక్ కావాలి అనుకుంటే వెంటనే మా ప్రోగ్రామ్కి కాల్ చేసేయండి. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 040-2355-6540. సకలు, ఇది ఇవాల్టి సొగసు చుడుధర్మ కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. విడప్పుడు ఎలా
ఉన్నా గర్భిణీగా ఉన్నప్పుడు మాత్రం ఆధునిక మహిళ తన జీవన విధానాన్ని తప్పకుండా మార్చుకోవాలి. ఉద్యోగం చేసే స్త్రీ అయినా, పూర్తిగా కుటుంబ బాధ్యతలు మోసే స్త్రీ అయినా గర్భం ధరించాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ విధుల్లో ఉరుకుల పరుగుల పని విధానానికి స్వస్తి పలకాలి. ఏ మాత్రం ఒత్తిడికి గురవ్వకూడదు. ఒకవేళ ఉద్యోగం మానేయకపోయినా అంతకు ముందులా టాస్క్లు తీసుకొని శరీరాన్ని కష్టపెట్టకూడదు. విధులలో నిదానం అవసరం. వారాంతాలలో విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీగా ఉన్న స్త్రీలు కంటి నిండా నిద్రపోవాలి. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ఓ 10 నిమిషాలు కునుకు తీసినా మంచిది. అప్పుడే గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యం బాగుంటుంది. అమ్మ కాబోయే మహిళల గురించి మరిన్ని సంగతులు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, మీసకి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది మంజీరా వెంకటేష్ గారు. సకులు ఉత్తరాల ద్వారా రాసిన సమస్యలకు సలహాలు, సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు మేడం, చదవమంటారా? నమస్కారం మేడం, నా పేరు మానస. నేను విజయవాడ నుంచి రాస్తున్నాను. నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతోంది. ఆయన ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటారు. నన్ను ఏమాత్రం అర్థం చేసుకోరు. ఇలాగే ఒకరోజు ఇంట్లో గొడవ జరిగితే నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. ఆవేశంలో పుట్టింటికి వచ్చి ఆయనపై స్టేషన్లో కంప్లైంట్ చేశాను. ఇలాగైనా దారికి వస్తాడు అనుకున్నాను. కానీ ఆయన నాకు డైవర్స్ నోటీస్ పంపించాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో అని అడుగుతున్నారు మేడం. అంటే జనరల్గా జరిగేది ఏంటంటే అమ్మా, వీళ్ళు క్రిమినల్ కంప్లైంట్స్ కంప్లైంట్ చేస్తారు అమ్మాయిలు. సో అలా చేసినప్పుడు ఎవరికైనా లైక్ కోపం వస్తుంది కదా. సో దానికి ఇదిగా కోపం వచ్చినప్పుడు మరి ఇంకేం చేస్తారంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి, అంటే ఏ రీజన్స్తో అయితే వెళ్ళిందో తను చెప్తుంది కదా, చిన్న చిన్న తగాదాలు అన్నట్టు. సో తను క్రిమినల్ కంప్లైంట్ వేసినప్పుడు వాళ్ళ మధ్యలో జరిగినవేంటో తిని డైవర్స్ కేసారు. సో డైవర్స్ కేసు వేశారు. ఇలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయికి కూడా డైవర్స్ కావాలి అని అనుకుంటే, ఇద్దరు ఓకే అనుకుంటే ఆ డైవర్స్కి రావటం పెద్ద ప్రాబ్లం అవ్వదమ్మా. కాకపోతే ఇక్కడ ఏంటంటే తను కోపం మీద ఇంట్లోంచి వచ్చింది కాబట్టి వచ్చేసి క్రిమినల్ కంప్లైంట్ వేసేసింది. సో వేసేసినప్పుడు తనకి వాళ్ళ హస్బెండ్కి కూడా కోపం ఉండొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్, డైవర్స్ కి పంపించారు. ఇలాంటప్పుడు ఏంటంటే సెక్షన్ 30 హిందూ మ్యారేజ్ యాక్ట్ లో డైవర్స్ వేయాలంటే కొన్ని గ్రౌండ్స్ ఉంటాయమ్మా. అంటే మెంటల్ క్రూయాలిటీ, ఫిజికల్ అబ్యూస్ అయితే కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు దెబ్బలు కొట్టినప్పుడు, హస్బెండ్ కొట్టినప్పుడు కానీ ఇది కానీ కనపడుతుంది, అది ఫిజికల్ క్రూయాలిటీ. సో మెంటల్ క్రూయాలిటీ దగ్గరకు వచ్చేసరికి దట్ కెన్ బి ఈదర్ పార్టీ. ఎందుకంటే మనం తక్కువ వింటుంటాం, భార్య భర్తను కొట్టింది అనేది మనం అసలు వినము. సో ఇక్కడ మెంటల్ క్రూయాలిటీకి వచ్చేసరికి ఏమైతుందంటే అది ఇద్దరి మధ్యలో, అది ప్రూవ్ చేయటం కొంచెం కష్టం. ఎట్లా అంటే ఇప్పుడు ఒకళ్ళ సైడ్ అని మనం చెప్పేటట్టు ఉండదు ఇక్కడ. ఈవెన్ వైఫ్స్ హస్బెండ్ ని కూడా చెప్తారు, అంటే మెంటల్ గా స్ట్రెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అట్లనే హస్బెండ్ కూడా మెంటల్ క్రూయాలిటీ, అంటే ఏదైతే వాళ్ళని బాధాకరంగా, అంటే మెంటల్ గా చాలా వరకు అంటాం కదా, ఫిజికల్ గా కొట్టినా గానీ పర్వాలేదు కానీ మెంటల్ అది చాలా డేంజరస్. అంటే మానసికంగా చాలా ఇదికి గురై డిప్రెషన్ లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ మెంటల్ క్రూయాలిటీలోకి వచ్చేసరికి అది మనం ఒకళ్ళు చేస్తారని చెప్పలేమమ్మా. అమ్మాయి అబ్బాయినైనా చేయొచ్చు, అబ్బాయి అమ్మాయినైనా చేయొచ్చు. సో ఇక్కడ వేసిన గ్రౌండ్స్ దేని మీద వేసి ఉంటారో డైవర్స్ అదొకటి ఉంటుంది. సో మెంటల్ క్రూయాలిటీ అనేది మోస్ట్ ఇది, అంటే లైక్ వాళ్ళు ఇంకా ఉండలేను అది అన్నప్పుడు అయితే ప్రూఫ్ చేయటం అనేది వచ్చేసరికి ఇక్కడ చాలా కష్టం. ఎందుకంటే లైక్ ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగేదమ్మా, కోర్టు దాకా రావటం అనేది వచ్చాక ప్రూఫ్ అనేది, ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తల్లో ఒక రూఫ్ కింద ఉన్నప్పుడైతే ఏమీ మనం ప్రూఫ్స్ పెట్టుకోరు. ఒకళ్ళు సంపాదిస్తారు, ఇద్దరు తింటారు, అది కాపురం అనేది ఇద్దరి మధ్యలో నడుస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి వాళ్ళిద్దరి మధ్యలో ఆ మనస్పర్ధలు వచ్చాక అప్పుడు కోర్టు ముందుకు వచ్చేసరికి ప్రూఫ్స్ అనేవి ఇంపార్టెంట్, సాక్ష్యాధారాల మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ మెంటల్ క్రూయాలిటీ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఆ 4 walls మధ్యలో జరిగింది ప్రూవ్ చేయటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగాక దాదాపు ఈమెయిల్స్ లో కానీ, వాట్సాప్ లో కానీ, వాట్ ఎవర్ ద ఈ నెట్వర్కింగ్ ఏవైతే ఉన్నాయో వాటి మీన్స్ ని కొంచెం చూపించగలుగుతున్నారు. అంటే లైక్ సాక్ష్యాధారాలుగా కోర్టు ముందుకు తీసుకొస్తున్నారు. మేడం, మానస్ గారు కూడా తొందరపడి కంప్లైంట్ ఇవ్వడం మెంటల్ క్రూయాలిటీ కిందకి వస్తుందా? అంటే ఒక కేసులో అయితే ఏమన్నారంటే ఆశీష్ వర్సెస్
నీలిమ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఈవెన్ క్రిమినల్ కంప్లైంట్ కూడా మెంటల్ క్రూయాలిటీ కిందకు వస్తుంది అని చెప్పారు. అంటే ఎట్లంటే ఇక్కడ ఇది పూర్తిగా అంటే ఇంకా ఇది స్టార్టింగ్ స్టేజ్, జస్ట్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మేబీ అది అంత దాకా పరిధిలోకి రాలేదు. జనరల్గా ఏమవుతుందమ్మా, క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంటి అంటే ఎవరెవరి మీద ఇస్తారు, జనరల్గా వాళ్ళ అత్తమామ, ఆడపడుచులు, ఇట్లా ఒక్కోసారి అది కౌంటర్ బ్లాస్ట్ చేయటానికి కానీ, లేకపోతే కొంతమంది ఆ సబ్జెక్ట్ తెలియకనా లేకపోతే ఎందుకు వేస్తున్నారో తెలియక కూడా వేసేస్తారు. ఆ కోపంలో ఆవేశంలో వేసేస్తే వీళ్ళు దారికి వస్తారనుకో, కానీ అది చాలా తప్పు. ఇంకా అది ఇగో ఇప్పుడు మనం చూస్తున్నట్టుగానే అయిపోతుంది, ఇంకా ఎక్కువ బర్న్ అయిపోతూ ఉంటుంది. సో ఒక్కోసారి అది తప్పు లేకుండా క్రిమినల్ కేసు వేయటం అనేది కూడా అది తప్పే కదమ్మా, క్రిమినల్ కంప్లైంట్. సో అది ఆ విధంగా చూసుకోవాలి. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అమ్మా, తనకి పెళ్ళయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. సో అది చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, అర్థం చేసుకోవట్లేదు అని అంటారు. అయితే ఇక్కడ ఇద్దరు రిలేషన్షిప్ మధ్యలో అంటే అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఇంకా వాళ్ళకి జరిగింది 2 years అవుతుంది. సో దానికి ఆ రిలేషన్షిప్ కి ఇంకా స్పేస్ ఇవ్వాలి, వాళ్ళు కొంత టైం పడుతుంది. ఆ చిన్న చిన్న చిరాకులు నిజంగా అది అంటే ప్రతి ఇళ్లలో ఉండేటి అమ్మా, అది ఎవరు దానికి అంటే తన ఇంట్లోంచి వెళ్ళమనటము ఇవన్నీ కొంచెం హర్ట్ అయ్యి ఉంటుంది డెఫినెట్ గా. అంటే హర్ట్ అవ్వటం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో తీసుకుంటారు. కొంతమంది చిన్నయే చాలా పెద్దగా ఊహించేసుకుంటారు, కొంతమంది చాలా పెద్ద సమస్యలు ఉన్నా గానీ దాన్ని సరిదిద్దుకునే ఇది ఉంటుంది, అంటే దాన్ని తట్టుకొని ఇది చేసుకోగలిగేది. కాకపోతే మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. అట్లని మనం చిన్న ఇది సఫర్ అయ్యాం కదా అనేసి ఎదుటోళ్ల మీద కూడా క్రిమినల్ కంప్లైంట్, ఇప్పుడు అది నిజంగా చిన్న సమస్య అయ్యింది అనుకోండి అమ్మా, మనకు పూర్తి వివరంగా అయితే మనం ఇందులో చెప్పలేము ఈ కొద్ది టైంలో. ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ చూడాలి. ఒకవేళ అది చిన్నదే కనుక అయితే క్రిమినల్ కంప్లైంట్ వేయటం అనేది అయితే డెఫినెట్ గా అది పెద్ద తప్పే కదమ్మా. సో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు తన అన్నట్టుగా ఎదుటోళ్ళకి కూడా ఏం కావాలి అనేది చూస్తే గనకమ్మా, అందుకే ఆ రిలేషన్షిప్ లో ఒక స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పేస్ ఇచ్చి ఎదుటోళ్ళకి కూడా ఏం కావాలి అనేది చూసుకొని తనకెక్కడ ఏమైతే అంటే తప్పనేది జరుగుతుంది, రిపీటెడ్ గా మిస్టేక్స్ అవుతున్నాయి, మిస్అండర్స్టాండింగ్ వస్తుందంటే ఎందుకు వస్తుంది, అక్కడ ఎవరి కారణం మూలన, అబ్బాయి కారణం అమ్మాయి కారణం అనేది కొంత స్పేస్ ఇచ్చి కొంచెం అర్థం చేసుకోవటానికి కొంచెం ట్రై చేస్తే అర్థమవుతుందమ్మా. మానస గారు రాసిన సమస్యకు చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు మేడం, ధన్యవాదాలు. ఇదే వాళ్ళ మీ సఖీ కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సహజంగానే గర్భిణీగా ఉన్న స్త్రీలకు కొన్ని పదార్థాలు పెట్టరు. వైద్యులు కూడా మీ ఆరోగ్యానికి సరిపడేవే తినమని సలహాలిస్తారు. కానీ గర్భిణీ స్త్రీలకు మాత్రం పచ్చళ్ళు తినాలని, జంక్ ఫుడ్స్ తినాలని, మసాలా పదార్థాలు తినాలని ఉంటుంది. ఇంకా శీతల పానీయాలు తాగాలని ఎక్కువ మంది ఉవ్విళ్ళూరుతారు. ఆరోగ్యరీత్యా బయట పదార్థాలు తినడం ఆ సమయంలో మంచిది కాదు. అందుకే తినాలని అనిపించే పదార్థాలు ఇంట్లోనే చేసుకుని తినడం ఉత్తమం. ఇక శీతల పానీయాలు ఎంత తాగాలనిపించినా మనసును కట్టిపడేయాలి. ఎందుకంటే అవి గర్భిణీ స్త్రీలకు అస్సలు పడవట. ఇక శరీరానికి తగినంత శక్తినిచ్చే పోషకాహారం తీసుకోవాలి. వేళ కాని వేళ అని ఆకలేసినప్పుడు తినకుండా ఉండకూడదు. ప్రతి 3 గంటలకు ఏదో ఒకటి తింటూ ఉండాలి. సరే, మరిన్ని విషయాలు చెప్పుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు ప్రతిరోజు సరికొత్త రుచులతో మిమ్మల్ని అలరిస్తున్న మన వంటల సందడి కార్యక్రమానికి ఓ సరికొత్త రుచిని పరిచయం చేసేందుకు వసంత గారు వచ్చారు. మరి ఎక్కడి నుండి వచ్చారు, ఏ వంటను పరిచయం చేస్తున్నారో ఆవిడ అడిగి తెలుసుకుందామా? నమస్తే వసంత గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. నేను చాలా బాగున్నానండి. ఎక్కడి నుండి వచ్చారు? మేము బోయినపల్లి నుండి వచ్చామండి. బోయినపల్లి నుంచి. మరి ఈ రోజు ఏ వంటను పరిచయం చేస్తున్నారు? మురుగన్ రైస్ చేస్తున్నాను. మురుగన్ రైస్ చాలా వెరైటీగా అనిపిస్తుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? ఓకే. రైస్, జీడిపప్పు, ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంగువ, సాల్ట్, నువ్వులు, పోపు దినుసులు, లెమన్. ఓకే వసంత గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారా? ఓకే అండి, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేసుకోవాలి? స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టుకుందాం. ఇదిగోండి. ఫస్ట్ పాన్ పెట్టేసుకున్నాము. పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాము. ఓకే. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందా? అవునండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఓకే. ఫ్రైడ్ రైస్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మురుగన్ రైస్ అన్నారు, పేరు కాస్త వెరైటీగా ఉంది, అంటే తమిళియన్ డిష్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది తమిళనాడుకు సంబంధించిన రైస్. ఓకే ఓకే. అక్కడ తమిళనాడులో టెంపుల్స్ లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం పులిహారి ఎలా పెడుతుంటామో గుళ్ళో ప్రసాదంగా, అక్కడ మురుగన్ రైస్ ఎక్కువ ఫేమస్ అక్కడ. ఓకే ఓకే. ఆయిల్ హీట్ ఎక్కిందని ఓకే.
జీడిపప్పు ఫ్రై చేసుకున్నాము. జీడిపప్పుని చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలా? కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఓకే, పక్కన తీసి పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయిందండి, జీడిపప్పు పక్కన తీసేసుకుంటాం. ఓకే, జీడిపప్పు వేగినా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మిగతా పోపు కూడా మనం చేసుకుంటాం. మిగతా పోపు చేసేసి ఓకే, అంటే ఎట్ ఏ టైం ఒక ఆయిల్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇంకా సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ ఇందులో జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేస్తున్నాం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు అంతే. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకున్నారు. చిన్నగా కట్ చేసేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే సాల్ట్, ఇంగువ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే వేసుకోవాలి. అందులోనే వేసుకోవాలి. ఓకే, ఇంగువ మనకి కొంచెం ఎక్కువైనా పర్వాలేదా? ఎక్కువైనా పర్లేదండి. సాల్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. వసంత గారు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఫ్రై అయిపోయాయి కదా? ఈ ఫ్రై అయిపోయిన తర్వాత నేను పౌడర్ రెడీ చేసి తీసుకొచ్చానండి. నువ్వులు, దీంట్లోని మిరియాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలండి. ఓకే ఓకే, ఈ పౌడర్ ని ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకుందాం. ఈ పౌడర్ తోనే మొత్తంగా టేస్ట్ అనేది మనకు వస్తుంది. అవునండి, మురుగన్ రైస్ కి. అవునండి. అందులోని కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఓకే, ఇందులోని ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందామండి. ఓకే, దీనికి ఏ రైస్ అయినా పర్లేదండి? ఏ రైస్ అయినా పర్లేదండి. ఓకే, ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత దాంట్లో జీడిపప్పు వేసేసుకోవాలండి. ఓకే, చాలా త్వరగానే మనకు అయిపోతుంది. అన్ని రెడీ చేసి 5 minutes లో అయిపోతుందండి. ఇది మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఇది ఫుడ్. అయిపోయిందండి, గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామని. మనం రైస్ వేసుకున్నాక మరి ఎక్కువసేపు రోస్ట్ చేయకుండా నార్మల్ గా కొద్దిసేపు కలిపేసి ఓకే, జీడిపప్పు మిక్స్ చేసేసుకొని తీసేసుకోవాలండి. సర్వింగ్ బౌల్ సర్వింగ్ బౌల్ లో తీసుకున్నామండి. ఈ సర్వింగ్ బౌల్ తీసుకున్నాం కదండి, దానికన్నా ముందు ఫస్ట్ జీడిపప్పుతో గార్నిషింగ్ చేసుకుందాం. ఓకే, దీంట్లోనే ఫస్ట్ లెమన్ కూడా వేసేసుకున్నాం. ఫైనల్ గా వేసుకోవాలా లెమన్? అవునండి. ఓకే, డిష్ అవుట్ చేసినాక మనం లెమన్ వేసుకోవాలి. లెమన్ కాస్త వేసేసుకొని దానిపైన కాజు ఆల్రెడీ మనం ఎండింగ్ లో కూడా యాడ్ చేసాం కాజు. గార్నిష్ కోసం ఇంకా గార్నిషింగ్ కాస్త వేసేసుకొని కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసేసుకోండి. నైస్. ఓకే అండి, మురుగన్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా వసంత గారు. ఈ మురుగన్ రైస్ ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. మురుగన్ రైస్ కు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైస్, కాజు, నువ్వులు, కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర, ఇంగువ, పోపు దినుసులు, నిమ్మకాయ, ఆయిల్. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుని అందులోనే ఇంగువ, సాల్ట్ వేసి నువ్వులు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న ఆ పౌడర్ ని కాస్త వేసి కలుపుకొని అందులోనే ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేసి బాగా కలుపుకొని అందులోనే ఫైనల్ గా జీడిపప్పు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కాస్త జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా రెడీ అయిన మురుగన్ రైస్ రెడీ. సో చూసారు కదా దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని. ఇప్పుడు నేను మీకోసం టేస్ట్ చేసి చెప్పేస్తా ఎలా ఉందో. చాలా 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 బాగుంది. చాలా ఘాటుగా కూడా అనిపిస్తుంది. ఓకే వసంత గారు, మనం వేసుకున్న ఏదైతే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా దానివల్ల వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వచ్చింది. చాలా స్పైసీగా కూడా అనిపిస్తుంది. మొత్తం పైన చాలా తక్కువ టైంలో మంచి డిష్ ని పరిచయం చేసినందుకు మీకు గత 40 సంవత్సరాలుగా అత్యధికంగా భారతదేశంలో అమ్ముడవుతున్న అంజలి కిచెన్ వేర్ నాన్ స్టిక్స్ అండ్ కట్లరీ వారు అందిస్తున్న ఈ గిఫ్ట్. మాకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ టీవీ 2 వారికి, సఖీ వాళ్ళకి
ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, వసంత గారు పరిచయం చేసిన ఈ మురుగన్ రైస్ టేస్ట్ లో అయితే చాలా 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 బాగుందండి. మరి మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంట ఏదైనా తెలిసినట్లయితే మా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 04023565540. సో చూసారు కదా సకలు, ఇదే వాటి వంటల సందడి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. గర్భిణీ స్త్రీలలో ఎక్కువ మంది కాళ్లకు నీరు వస్తుంది. అలాంటప్పుడు భయపడకుండా వేడి నీళ్లలో కాస్త ఉప్పు, కాస్త నిమ్మరసం పిండి పాదాలను అందులో ఉంచితే వాపు ఇట్టే తగ్గిపోతుంది. పాదాల నొప్పుల నుంచి కూడా ఉపశమనం ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు పెడిక్యూర్, మ్యానిక్యూర్ చేయించుకుంటూ ఉండాలి. ఇంకా గర్భిణీలుగా ఉన్న స్త్రీలు ధరించే దుస్తుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి బిగుతుగా ఉండే దుస్తులు ఆ సమయంలో మంచిది కాదు. వాళ్ళ శరీర ఆకృతులను బట్టి దుస్తులు సౌకర్యవంతంగా ఉండే వాటిని ఎంపిక చేసుకోవాలి. సాగే స్వభావం ఉన్న దుస్తులు ఈ సమయంలో మంచివని వైద్యులు చెప్తూ ఉంటారు. మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్తే, చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. సకులు ప్రతిసారి కూడా మన సకులందరూ మెచ్చే విధంగా ఉండే బోల్డ్ అన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ని మేము చూపిస్తూనే ఉన్నాం, మీరు నేర్చుకుంటూనే ఉన్నారు కదండి. మరి ఈరోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి సూర్యకళ గారు. వారు ఒక వెరైటీ ఐటమ్ ఏంటో చూపిస్తారట, అదేంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సూర్యకళ గారు. నమస్తే అండి. మరి ఈరోజు మన సకులకి ఏం చూపించాలనుకుంటారు? మ్యాటి క్లాత్ పైన సాటిన్ రిబ్బన్తో డిజైన్ చేసి చూపిస్తాను. మ్యాటిక్ క్లాత్ మీద సాటిన్ రిబ్బన్ తోటి డిజైన్స్ చూపిస్తారు. మీరు ఇదివరకు కూడా చాలా చూపించారు కదా మ్యాటిక్ క్లాత్ మీద. ఓకే, డిఫరెంట్ డిజైన్స్ చూపించారు థ్రెడ్ తోటి. ఓకే అండి, ఈ రోజు సాటిన్ రిబ్బన్ తో చూపిస్తున్నాను. అవునండి. ఓకే మేడం, దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి? సీజర్, రింగ్, క్లాత్, సాటిన్ రిబ్బన్, నీడిల్. ఓకే అండి, స్టార్ట్ చేయండి మేడం. అయితే ఓకే, ఫస్ట్ క్లాత్ ని సగం ఫోల్డ్ తీసుకోవాలి. అంటే కలర్ లో క్లాత్ తీసుకోవాలి. మధ్యలో ఒక 2 లైన్లు వదిలిపెట్టి ఇక్కడ నుంచి 4 లైన్స్ దారాలు తీసేయాలండి. ఇక్కడ నుంచి అలాగా, అంటే ఇలా అడ్డంగా ఉన్న దారాన్ని తీసేయాలా? పోగులుగా తీసేయాలన్నమాట. అంటే నిలువు దారం మాత్రం ఉంచేసి అడ్డంగా ఉన్న దారాన్ని అడ్డంగా ఉన్నాయి మాత్రం తీసేయాలన్నమాట. ఇలాగని అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఈ సెంటర్ ఇవి 2 ఇలాగే ఉంచేయాలన్నమాట. ఇవి రెండింటిని ఇలాగా ఉంచేసి ఇక్కడ నుంచి 1, 2, 3, 4 దారాలు, ఈ 2 వదిలిపెట్టి ఇక్కడ నుంచి 4 దారాలు, ఈ అడ్డం దారాలు తీసేసేయాలి. అలాగనమాట. అలాగని దీనికి మనం ఉపయోగించే థ్రెడ్ కూడా వేరేలాగా సాటిన్తో చూపిస్తానండి. సాటిన్తో దీని మీద కుట్టడం చూపిస్తాను. అలా తీసేస్తుంటే మనకి ఇలాగా తెలుస్తుంది అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా మనకి ఇలాగా తేడా తెలుస్తుంది. అలాగే. ఎన్ని వరుసలు తీసేస్తున్నారు? 4 కుట్లు. ఇప్పుడు ఈ వైపు 4, ఇప్పుడు ఈ 4 తీసానండి. ఇట్లా 1, 2, 3, 4, ఇక్కడ ఈ 4 తీసేసాను. 4 తీసేసాక ఈ మధ్యలో ఇప్పుడు ఇవి 2 ఇలాగే ఉంచాలి. ఉంచేసి మళ్ళీ ఇవి 4 ఈ వైపు తీయాలి. మళ్ళీ ఇట్లా ఈ వైపు 4 తీయాలి మళ్ళీ అలాగా. ఇంకా అలాగే ఇంకా డిజైన్ చేసుకోవాలంటే కొంచెం మధ్యలో వదిలేసి చేసుకోవచ్చు. అలాగనమాట. ఈ 4 వరుసలతోనే ఒక డిజైన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఈ 4 వరుసలతోనే తీసేసుకోవచ్చు. అలాగే దారం పోగులు అయితే ఎక్కడెక్కడ తీస్తున్నారో అక్కడి వరకు మనకు సాటిన్ రిబ్బన్ తోటి డిజైన్ వస్తుంది అనమాట. అలాగే ఇదిగోనండి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ 2 లైన్స్ ఉంచాలి. ఇలాగే ఇక్కడ ఇలా లెక్క పెట్టుకుంటే 4 వస్తున్నాయి కదా, ఇక్కడ 4, ఇక్కడ 4 ఇవి తీసేసాను. ఇప్పుడు దీంట్లో సాటిన్ రిబ్బన్తో నేను డిజైన్ చేయడం చూపిస్తాను. దీనికి నిడిల్ అనేది సాటిన్ రిబ్బన్ లో కూడా మనకు సైజెస్ ఉంటాయి కదా? ఉంటాయండి. మనం డిజైన్ బట్టి ఆ సైజెస్ మార్చుకోవాలి రిబ్బన్. అలాగని ఇప్పుడు ఇది సాటిన్ కి ఇలా ఇది మ్యాటి నిడిల్ అని దొరుకుతుందండి. ఇంత పెద్ద హోల్ ఉన్నది, అది తీసుకోవాలి. మామూలు నిడిల్తో రాదు ఇది. దీనికి మనం రింగ్ పెట్టుకోవాలండి. రింగ్ అవసరమా? అవునండి, రింగ్ పెట్టుకుంటేనే అది స్టిఫ్ గా నిలబడుతుంది. క్లాత్ అనేది చాలా డెలికేట్ గా ఉంది కదా, ఏమీ పర్వాలేదు అండి? క్లాత్ ఏం పాడవదా? కాదండి, కాదు, ఈజీగానే ఉంటుంది. ఇది పెట్టుకుంటే కొంచెం స్టిఫ్ గా ఉన్నప్పుడు రిబ్బన్ గట్టిగా ఉంటుంది అనమాట. అట్లాగాని అలా చేసేసుకొని కొంచెం టైట్ చేసేసుకొని ఇప్పుడు ఈ రిబ్బన్ని ఇలా చివరి నుంచి తీయాలండి. ఇలా మధ్యలోంచి ఇలా తీసేసుకొని ఇది కొంచెం చివరికొన ఇలా ఉంచేసుకోవాలి. ఇక్కడ కుట్టడానికి కొంచెం వదిలిపెట్టుకోవాలి పెద్దగా.
ముడి వేయడం అలా ఏం చేయకుండా ఏముండదు. ఈ ఊరికే అలా స్టిచ్చింగ్లో ఇది వెళ్ళిపోతుంది, స్టిచ్చింగ్ చేసినప్పుడు అది వెళ్ళిపోతుంది అనమాట. అలాగని ఇప్పుడు ఇక్కడ మనం 3 ఆపోజిట్ లైన్లో ఇలా 3 తీసేసుకుంటున్నానండి. ఇలా 3 వరుసలు 3 దారాలు అందులోంచి తీసేసుకుంటాను. ఇక్కడ తీసేసుకొని ఇలా ఒడి పడకుండా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే మనం ఇది ఇక్కడ గ్యాప్ తీసామో ఇక్కడ నుంచి సేమ్ అందులోంచి ఇప్పుడు ఇలా పైకి ఇలా క్రాస్ చేయాలన్నమాట. ఇలా క్రాస్ అయితే ఇప్పుడు ఎక్కడైతే మనం దూరినమో ఇక్కడ నుంచి ఇక్కడ 1 2 3 4 దారాలు, ఈ 4 దారాలు వదిలిపెట్టి ఇక్కడ నుంచి మనం 1 2 3 దారాలు తీసుకోవాలి. ఇట్లా పైకి ఇలా ఈ 3 తీసేసుకొని ఈ సూదిని ఇలా లోపలికి అనుకోవాలి. ఇది మడత పడకుండా ఇలా స్ట్రైట్ తిప్పుకుంటా ఉండాలన్నమాట. అలా ఇలా వచ్చేస్తుంది, క్రాస్ వస్తుంది. ఇది వచ్చినప్పుడు మళ్ళీ ఈ క్రాస్ ఇట్లా రావాలన్నమాట. ఈ క్రాస్ ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ వరుస ఇక్కడ వచ్చిందో ఇక్కడ నుండి దాన్ని సమానంగా తీసుకొని మళ్ళీ 1 2 3 4 వదిలిపెట్టి 1 2 3 తీసేసుకోవాలి. ఇలా 7 వరుసలు 7 వరుస అలా తీసేసుకోవాలన్నమాట. అలా ఇందులో మనం మధ్యలో వేరే కలర్స్ మార్చుకోవాలన్నా ఇందులో ఈ లైన్ డిజైన్ ఏమైనా వేసుకోవాలంటే కుదురుతుందా? కుదురుతుందండి. కాకపోతే దీన్ని మార్చడానికి వీలుండదు. ఈ లైన్ మొత్తం ఇలాగే వేయాలి, ఇలాగే వేసుకుంటూ పోవాలన్నమాట. అట్లాగాని అప్పుడు ఇలా సేమ్ ఇదే డిజైన్ ని మనము కంటిన్యూ చేస్తుండాలి. సన్న సాటిన్ రిబ్బన్ తీసుకుంటే ఈ లైన్స్ అనేవి తక్కువ తీసుకోవచ్చు. అప్పుడు ఈ లైన్స్ తక్కువ తీసుకోవాలి, సాటిన్ రిబ్బన్ తక్కువ తీసుకోవాలి. అలా వస్తుంది అనమాట. ఇప్పుడు అట్లా అని అప్పుడు ఇట్లాగే వరుసగా తీసేసుకుంటే ఇలాగే డిజైన్ వస్తుంది. ఇక 3 వరుసగా ఇలా అని మొత్తం అంతా ఇదే డిజైన్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగో శీల, ఇప్పుడు నీకు అది చూపించాను కదా, ఇది లైన్ మొత్తం ఏదైతే దారాలు తీసానో కుడితే చూడు ఇలా కనబడుతుంది అనమాట. డిజైన్ మొత్తం చాలా బాగుంది. ఇలా ఇంత చివరి వరకు ఇలా ఇది వదిలేసి ఇది కూడా వదిలేస్తే ఇది స్టిచ్చింగ్ లో వెళ్ళిపోతుంది అనమాట. అట్లా అని ఓకే. అయితే ఇక్కడ సాటిన్ రిబ్బన్ తో ఎలా అయితే వేసారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మీరు అన్ని దారాలను తీసి పెట్టారు కదండి. అవునండి, ఇక్కడ కూడా అలాగే 2 లైన్స్ ఇక్కడ సైడ్స్ లో కూడా తీసారు కదా. ఇక్కడ కావాలంటే సన్న సాటిన్ రిబ్బన్ తో వేసుకోవచ్చు. అవును, సన్నదాంతో వస్తే ఇది సరిపోతుంది అన్నమాట. సరిపోతుంది. ఓకే అండి, మరి ఇలా మొత్తం కంప్లీట్ చేసింది అని తీసుకొచ్చారా? తెచ్చాను. ఇప్పుడు మనం కుట్టానుగా, చూపించాను కదా, అదనమాట. ఇప్పుడు నేను సెంటర్ లో వేసాను కదా, ఇది సెంటర్ లో వేస్తే ఈ డిజైన్ ఇలా వచ్చింది. సేమ్ ఇప్పుడు మీరు చూపించిన డిజైన్ ఇది. అట్లా ఇప్పుడు ఇక్కడ 2 దారాలు తీసి సాటిన్ రిబ్బన్ చిన్న తీసుకున్నందుకు అదే కుట్టు, కానీ చూడ్డానికి ఇది వేరే టైప్ కనబడుతుంది. చాలా దగ్గరగా ముగ్గల్లాగా పింక్ షేడ్ లో ముగ్గల్లాగా కనబడుతుంది అనమాట. ఇదంతా ఇప్పుడు ఇది కూడా అంతే, కానీ ఇది 4 దారాలు తీసాను కదా, ఇక్కడనేమో 2 దారాలు తీసాను అనమాట. ఆ 2ట్లనే ఇలా చిన్న సాటిన్ తో వేసాను. ఎంత నీట్ గా వేసారంటే చూడడానికి చాలా చాలా బాగుంది. తప్పకుండా మన సకులందరూ కూడా వాళ్ళ ఇళ్లలో తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తూ మన సకుల తరపున, అలాగే మా సఖీ చూడండి చేయండి తరపు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. చూసారు కదా సకులు, ఈరోజు సూర్యకళ గారు చక్కగా పిల్లో కవర్స్ని ఎలా డెకరేట్ చేసుకోవచ్చో చూపించారు కదా. మరి మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయవలసిన మా నంబర్ 04023255654 ఫోన్ చేయండి. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. గర్భిణిగా ఉన్నప్పుడు స్త్రీకి కలిగే భావాలకు, విడప్పుడు కలిగే ఆలోచనలకు చాలా తేడాలుంటాయి. పుట్టబోయే బిడ్డకు సంబంధించిన భవిష్యత్ కలలు, అమ్మగా మారబోయే సమయంలో వచ్చే ఊహలు చాలా గమ్మత్తుగా వారి మనసుకు హాయిని కలిగిస్తాయి. అందుకే గర్భిణిగా ఉన్న మహిళ తన భావాలను తప్పనిసరిగా రాయాలని నిపుణులు చెప్తుంటారు. అలా రాసిన వాటిని ఇతరులతో పంచుకోవచ్చు. నేడు బాగా విస్తరిస్తున్న ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేయవచ్చు. అదో అనుభూతిలా జీవితంలో మిగిలిపోతుంది. ఇక గర్భం ధరించిన ప్రతి స్త్రీ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి, వైద్యుల సలహాలను పాటించాలి, నడక, యోగా వంటి వాటిని సాధన చేయాలి. శరీరానికి కదలికలు ముఖ్యం కాబట్టి ఎక్కువ సమయం పడుకుని ఉండకూడదు. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. ఆ చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం.
నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.